బతుకు జీవుడా అంటూ పొట్ట చేత పట్టుకుని నగరానికి వచ్చిన నిరుపేదలపై రేవంత్ రెడ్డి సర్కారు పగపట్టినట్లు వ్యవహరిస్తుందని కూకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్, పోరబండ, కేపీహెచ్బీ డివిజన్లో ప్రభుత్వ అధికారులు రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకునే నిరుపేదలపై తమ ప్రతాపం చూపడం ఎంతో బాధ కలిగిస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు అన్నారు. గురువారం ఆయన కేపీహెచ్బీ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులను తొలగించడం, వారు మానసికంగా ఎంతో కృంగిపోవడంతో వారికి అండగా నిలబడేందుకు ఆ ప్రాంతాలను పరిశీలించే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో చాయ్ బండి, పళ్ళు, పువ్వులు, భోజనాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు అని, వాళ్ళ బతుకు తెరువు అదేనని, వారికి కుటుంబాలకు ఉంటాయని, కనీసం మానవత్వం లేకుండా ప్రత్యామ్నాయం కూడా చూపకుండా అర్ధాంతరంగా వారిని రోడ్డుపైన కట్టుబట్టలతో నిలబడితే పరిస్థితి ఏంటి అని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం తప్ప సరైన న్యాయం వారికి జరగడం లేదని, గతంలో ఐడిపిఎల్ చెరువు అభివృద్ధి విషయంలో అక్కడ చిరు వ్యాపారులను ప్రత్యామ్నాయ మార్గం చూపించామని గుర్తు చేశారు. కానీ నేడు ఆ భరోసా ఈ నిరుపేదలకు రావడం లేదని అన్నారు. ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉంటారో వారికి సంబంధించిన వ్యక్తులను కొనసాగించడం, ఇతరులను తొలగించడం విడ్డూరంగా ఉందని, ఎప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు నిరుపేదలకు ప్రత్యామ్నాయ మార్గం చూపించకపోతే జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తానని, ఎట్టి పరిస్థితుల్లో నిరుపేదలను కాపాడాలని, వారికి అండగా నేనుంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, చిరు వ్యాపారులు పాల్గొన్నారు. మరి రాకోళ్ళు అమ్ముకుంటాం. అక్కడ అమ్ముతే జాలీలు పడుతున్నారు, జాలీలు పడేశారు, కొట్టేశారు, పనికి రాకుండా కొట్టేశారు. మేము అడిగాం, సార్ మేము ఏదో బతుకుతున్నాం కదా, దానివల్ల ఇబ్బంది ఏమి లేదు కదా అని అడిగితే వాళ్ళు ఏమో ఏదన్నా తీసేయాలి అన్నారు. తీసేయాలంటే మేము ఎక్కడ బతకాలి, మాకు ఇంకా ఎక్కడ బతకాలి చూపించండి, మేము తీసేస్తాం. రాదంటే డబ్బా నుంచి చేస్తున్నారు श्रद्धा सारी श्रीपाल फोन
హీనంగా కనబడుతుంది చూస్తూ ఉంటాయి. వీళ్ళ అయ్యే జాయి ఉన్నట్టు హైదరాబాద్ మేమే చేస్తున్నట్టు చెప్పి ఒక పని చేసే సూరత్ లేకుండా నిరుపేద పొట్ట కొడుతుంది లేదంటే ఇది కాంగ్రెస్ పార్టీ. అది ఎంత దుర్మార్గం అంటే కొంతమంది లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు, వాళ్ళకి డబ్బులు ఇస్తే గుడిసి ఉంటుంది, అక్కడ డబ్బు ఉంటుంది, ఇవ్వకపోతే ఉండదు. ఈ ఆఫీసర్లు మున్సిపాలిటీ మీదనేమో హైడ్రా పేరు చెప్తాడు, హైడ్రా వాడు మున్సిపల్ పేరు. నిరుపేదలు ఉన్నటువంటి ఏదో చిన్న డబ్బు వేసుకొని చిన్న చేపలు అమ్ముకొని ఏదో సైకిల్ మీద డబ్బాలల్లో లంచ్ పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి కొన్ని 60-70 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరంలో చేసుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే ఇలా నా కాన్స్టిట్యున్సీలో కేబీపీ కాలనీ కానీ, పాలనగర్ కానీ, ప్రశాంత్ నగర్ కానీ, బేగంపేట